అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మా బాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వల అరద కానత రతకన్ ఫవతకనాహుమా వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై అఫలా యుమినూన్ రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖదుఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అతీతుడు. తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు. ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ యుఐఆర్సి, మరియు సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యుఐఆర్సి, మరియు నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు వేన్నోల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ ఒక చోట సమావేశమై ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునే ఒక గొప్ప అవకాశాన్ని దైవం మనందరికీ కూడా ప్రసాదించాడు. కాబట్టి సోదర మహాశయులారా, నేడు నా యొక్క అంశము దైవం గురించి సరైన అవగాహన. ప్రతి మతంలో ప్రధానమైనటువంటి అంశం దైవం. ఈ దైవం విషయంలోనే మనిషి గలిబిలి గందరగోళానికి గురైపోయి ఉన్నాడు. ఎంతో ప్రధానమైనటువంటి దైవం విషయంలో మానవుడు తన స్వీయ కోరికలు, సొంత ఆలోచనలను కల్పిస్తూ దైవం అనబడేవాడు ఇలా ఉండాలి, ఈ పనులు చేయాలి అని మానవుడు నిర్దేశించుకున్నాడు. ఈ విధంగా దైవం అనబడేవాడు 66 అడుగుల ఎత్తు ఉండాలి, ఆయనకు 4 తలలుండాలి, లేదా కనీసం 4 చేతులైనా ఉండాలి, అదేవిధంగా ఆయన గాలిలో తిరుగుతూ ఉండాలి, సముద్రములో నడుస్తూ ఉండాలి, ఆయన చెయ్యి తిప్పితే మనిషి కోడి అవ్వాలి లేదా కోడి మనిషి అవ్వాలి. ఈ విధంగా మానవుడు తన స్వీయ కోరికను కల్పించి వివిధ రకాల దేవీ దేవతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా మా ఇంటి దేవుడు, మా గ్రామ దేవుడు, మా ఊరి దేవుడు, మా పొలిమేర దేవుడు, మండలానికో దేవుడు, జిల్లాకో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మనిషికో దేవుడు, మతానికో దేవుడు, ఇంట్లో 4 ఉంటే 4కి 4 రకాల వేరు వేరు దేవుళ్ళు. దీని పర్యవసానంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. ఈ విధంగా ఆధ్యాత్మికతలో ఏర్పడిన గందరగోళాన్ని చూసి కొంతమంది నాస్తికులుగా తయారయ్యారు. వారు ఏమంటున్నారంటే, నిజంగా దైవం అనబడేవాడే ఉంటే మీ ఆధ్యాత్మిక వ్యవస్థ ఎందుకు ఇలా తగలబడింది అని. మరికొంతమంది ఏమో వైజ్ఞానిక శాస్త్రాన్నే పరమావధిగా భావించి హేతువాదులుగా, భౌతికవాదులుగా మారిపోయారు. మరికొంతమంది ఈ సృష్టి తనంతట అదే ఉనికిలోకి వచ్చింది, ఈ విశ్వం మొత్తం కూడా యాదృచ్ఛికమేనండి అని కొంతమంది అపోహకు గురైపోయి ఉన్నారు. కాబట్టి నేటి నా యొక్క అంశమైనటువంటి దైవం గురించి సరైన అవగాహన, ఈ అంశాన్ని సోదర సోదరి సౌకర్యార్థం నేను 2 భాగాలుగా విభజించాను. 1, అసలు దైవం ఉన్నాడా, 2 ఉంటే ఆ దైవం ఎవరు. నేటి నా యొక్క అంశంలోని
మొదటి భాగమైనటువంటి దైవం ఉన్నాడా. సోదర మహాశయులారా, చాలామంది, కొంతమంది విద్యార్థులలో మరికొంతమంది నాస్తిక ప్రభావులైనటువంటి విద్యావంతులలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే సైన్స్ దైవాన్ని నమ్మదండి అని అంటుంటారు. వాస్తవంగా నేటి వరకు, ఇప్పటి వరకు ఖచ్చితంగా దైవం లేడు అని సైన్స్ ఇంతవరకు చెప్పలేదు. ఎవరైనా సైన్స్ని ఆధారంగా చేసుకొని లేదా సైన్స్ పేరు చెబుతూ దైవం లేడు అని చెబితే అతడు అసత్యం చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ సైన్స్ కూడా, ఏ శాస్త్రవేత్త కూడా దేవుడు లేడు అని ప్రకటించలేదు. అయితే వాస్తవానికి సైన్స్ అంటే ఏమిటి, సైన్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, సైన్షియా అనే లాటిన్ పదము నుండి సైన్స్ అనే పదం ఏర్పడింది. దీని అర్థం ఏమిటంటే విశ్వం మరియు మన చుట్టూ ఉండే పరిసరాల పరిశోధననే సైన్స్ అని అంటారు. సైన్స్ అంటే పరిజ్ఞానము. ఈ విశ్వం మరియు మన చుట్టూ ఉండే పరిసరాల పరిశోధననే సైన్స్ అని అంటారు. సైన్స్కి ఖచ్చితముగా కొలతలు, ఆధారాలు, ప్రమాణాలు అవసరం. అది లేకుండా సైన్స్ ఏ విషయం కూడా చెప్పదు. భౌతిక ప్రపంచ విషయానికి వస్తే అనేక సత్యాలను ఆవిష్కరించగలదు. మానవ జాతి అభివృద్ధికి దోహదం కాగలదు సైన్స్. సైన్స్ ఈ అండపిండ బ్రహ్మాండమైనటువంటి ఈ విశ్వంలో ముందు నుండే నిర్మించబడి ఉన్నటువంటి సృష్టి రహస్యాలపై పరిశోధన చేసి ఆ సృష్టి యొక్క గొప్పతనము గురించి మానవాళికి అందజేయగలదు. చూడండి, నేడు మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. చంద్రమండలంపై కూడా అడుగుపెట్టాడు. అయినప్పటికీ ఒక యాటమ్ని కూడా సృష్టించలేడు. అంటే ఒక పరమాణువుని కూడా సైన్స్ సృష్టించలేదు. మానవుడు, నేటి మానవుడు ఒక యాటమ్ని, ఒక పరమాణువుని కూడా సృష్టించలేడు. అయితే సోదర మహాశయులారా, ఎవరైతే ఈ సృష్టి యాదృచ్ఛికమండి, ఇది తనంతట అదే ఉనికిలోకి వచ్చింది అని వాదిస్తారో వారికి ఒక ఉదాహరణ. అదేమిటంటే, పుట్టుకతోనే గుడ్డివాడు ఈ ప్రపంచంలో వెలుగు చీకట్లు లేవండి, ఇది అంధవిశ్వాసము మాత్రమే అని వాదించినట్లు ఉంది. చూడండి సోదరులారా, మనం ఏదైనా ఒక విషయాన్ని గ్రహించాలంటే, తెలుసుకోవాలంటే మనం మన పంచేంద్రియాలతో తెలుసుకుంటాం. ఉదాహరణకి ఒక వస్తువు తెల్లగా ఉందా, నల్లగా ఉందంటే ఎలా తెలుస్తుంది? అంటే కంటి ద్వారా, చూడడం ద్వారా తెలుస్తుంది. ఏ విషయాన్నైనా తెలుసుకోవడానికి మనం మన పంచేంద్రియాలను ఉపయోగిస్తాం. కన్ను, ముక్కు, నాలిక, చెవి, స్పర్శ, ఈ 5 విషయాలను పంచేంద్రియాలు అంటారు. అంటే ఒక వస్తువు తెల్లగా ఉందా, నల్లగా ఉందా అని తెలుసుకోవడానికి మనం చూడడం ద్వారా, కంటి ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఒక పదార్థం పుల్లగా ఉందా, తీయగా ఉందా అని ఎలా తెలుస్తుంది? రుచి చూడడం ద్వారా తెలుస్తుంది. కానీ నేను కంటితో చూసి గ్రహిస్తాను, స్పర్శ ద్వారా తెలుసుకుంటానంటే అది అతని అవివేకమే అవుతుంది. మరికొన్ని సందర్భాలలో మనం మన పంచేంద్రియాల ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోలేము. ఉదాహరణకి ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుని చూసి ఇతని తల్లిదండ్రుల ద్వారా ఇతడు పుట్టాడు అని గ్రహిస్తాం. అంతేకాని ఇతని తల్లిదండ్రుల్ని నేను చూడలేదు కాబట్టి నేను నమ్మనని ఎవరైనా అజ్ఞాని వాదిస్తే, చూడండి బాలుని నువ్వు చూస్తున్నావు కదా, ఇతని ఉనికి సైతం తెలియజేస్తుంది ఇతనికి తల్లిదండ్రులు ఉన్నారు అని. ఈ విధంగా మన పంచేంద్రియాలకు అందని విషయం ఏదైతే ఉంటుందో అప్పుడు మన బుద్ధి వివేకాలతో మనము విషయాన్ని గ్రహిస్తాము. అదేవిధంగా ఏ మాత్రం బుద్ధి వివేకాలు ఉన్నా సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రాదు, నియామకుడు లేకుండా నియమాలు ఉండవు అనే విషయం ఇట్టే మనకు అవగతమవుతుంది. అయితే సోదర మహాశయులారా, ఈ విశ్వం గురించి సైన్స్ ఏమంటుందంటే, సుమారుగా నేటికి 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వమంతా కూడా ఒక బంతి రూపంలో ముద్దగా కలిసి ఉండేది. అందులో కోటాను కోట్ల డిగ్రీల వేడితో ప్రేలుడు సంభవించి ఒక మహా విస్ఫోటనముతో అది ముక్క చెక్కలై అన్ని దిశల వెదజల్లబడింది. ఆ విధంగా నేడు మనం చూస్తున్న గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఈ విధంగా ఉనికిలోకి వచ్చాయని, దీనినే సైన్స్ పరిభాషలో బిగ్ బ్యాంగ్ థ్యూరీ అని అంటారు. దీనిని లెమైటర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అయితే
1969లో కాబ్ అనే శాటిలైట్ని, కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఎక్స్ప్లోరర్ అనేటటువంటి శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించి నిజంగానే బిగ్ బ్యాంగ్ జరిగిందని 1973లో తెలుసుకున్నారు. అంటే 1969లో అంతరిక్షంపై శాటిలైట్ని పంపించి 1973లో నిజంగానే బిగ్ బ్యాంగ్ జరిగింది, ఈ విశ్వం ఒక మహా విస్ఫోటనంతో ఉనికిలోకి వచ్చిందని ఒక సుదీర్ఘమైనటువంటి పరిశోధన తర్వాత తెలిసినటువంటి విషయం ఇది. మరి ఈ విషయము నేటికి 1400 సంవత్సరాల క్రితం అవతరింపజేయబడినటువంటి ఖురాన్లో ఉంది అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం సోదర మహాశయులారా. నేటికి 1400 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి ఈ గ్రంథం ఖురాన్లో బిగ్ బ్యాంగ్ గురించి ముందే చెప్పడం జరిగింది. సూరే అంబియా సూర నంబర్ 21 ఆయత 30లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వల్ అరద కానత రతకన్ ఫవతక్నాహుమా వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై అఫలా యుమినూన్. ఏమి తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించారా? భూమి ఆకాశం ఒకే ఒక్క భౌతిక అంశంగా కలిసి ఉండేవని, తరువాత మేము వాటిని వేరు చేశామని. అఫలా యుమినూన్, మీరు విశ్వసించారా? అంటే ఈ భూమి ఆకాశము ఒకే ఒక్క భౌతిక అంశంగా కలుసుకొని ఉండేదని, తర్వాత మేము వాటిని వేరు చేశామని వారు తిరస్కరించేవారు విశ్వసించారా అని దైవం ప్రశ్నిస్తున్నాడు. అంటే ఈ బిగ్ బ్యాంగ్ గురించి నేటికి 1400 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ టెలిస్కోపు లేనటువంటి ఆ కాలంలో నిరక్షరాస్యుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి గ్రంథం ఈ దైవ గ్రంథం ఖురాన్లో దేవుడు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ గురించి తెలియజేశాడు. అయితే సోదర మహాశయులారా, ఈ బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏం జరిగింది అనే విషయాన్ని ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు స్టీఫెన్ హాకింగ్, ఆయన నడవలేడు, మాట్లాడలేడు, కేవలం ఆయన కళ్ళ సైగల ద్వారా కంప్యూటర్ ఇంటర్ప్రిట్ చేస్తుంది, స్పీకర్ ద్వారా విషయాలు తెలుస్తాయి. అంటే ఆయన యొక్క కళ్ళ సైగల ద్వారా కంప్యూటర్ అనుసంధానం చేసి స్పీకర్ ద్వారా విషయాలు బయటికి వస్తాయి. ఆయన ఏమంటున్నాడంటే ఈ విశ్వం బంతి రూపంలో కొంత సమయానికంటే ముందు అది ఉనికిలోకి వచ్చింది, అంతకంటే ముందు అది లేదు అంటాడు. అది ఎంత సమయం అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేశాడు. అదేమిటంటే 1 × 10⁻⁻43 అని చెప్పాడు. అంటే ఒక సెకనులో ఎంత చిన్న భాగము అంటే 0 పక్కన పాయింట్ పెట్టి 0,00,042 సున్నాలు పెట్టి 1 పెట్టాలి. ఒక సెకనులో అంత తక్కువ సమయంలో అది ఉనికిలోకి వచ్చింది, అంతకంటే ముందు అది లేదు అంటాడు. అంతకంటే ముందు ఎలాంటి ముడి పదార్థము లేదు, అంతకంటే ముందు కేవలము ఎలాంటి ఘన పరిమాణము లేకుండా గురుత్వాకర్షణ శక్తి అపరిమితంగా ఉంది అని చెప్తాడు. అంటే ఈ విశ్వం ఉనికిలోకి రావడానికి ఎలాంటి ముడి పదార్థం లేకుండానే ఇది ఉనికిలోకి వచ్చిందని స్టీఫెన్ హాకింగ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, అంటే కాలానికి ఒక సంక్షిప్తమైనటువంటి చరిత్ర అనే పుస్తకంలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు. అంటే ఈ విశ్వము ఎలాంటి ముడి పదార్థము లేకుండా అది ఉనికిలోకి వచ్చిందని ఈ మధ్య స్టీఫెన్ హాకింగ్ విషయాన్ని తెలియజేస్తే నేటికి 1400 సంవత్సరాల క్రితం దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. ఖురాన్లో సూర బఖరా సూర నంబర్ 2 ఆయత 117లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం బదిఉస్ సమావాతి వల్ అర్ద్ వ ఇదా ఖదా అమ్రన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకూన్. అల్లా ఈ సమస్త విశ్వాన్ని ఎలాంటి ముడి పదార్థం లేకుండానే సృష్టించాడు. అల్లా ఏదైనా విషయంలో అనుకున్నప్పుడు రా అనగానే అది ఉనికిలోకి వస్తుంది. అంటే ఈ విశ్వము ఎలాంటి ముడి పదార్థము లేకుండా దైవం సృష్టించాడని నేటికి 1400 సంవత్సరాల క్రితమే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే స్టీఫెన్ హాకింగ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. సోదర మహాశయులారా, ఈ విధంగా అనేక అద్భుతాలను దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. అయితే ఎవరైతే ఈ విశ్వానికి ఒక కర్త అంటూ లేడు అని వాదిస్తారో, ఈ విశ్వం ఒక యాదృచ్ఛికమేనండి అని అంటారో, వారు ఎక్కువగా ఎవల్యూషన్ థియరీ అంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఒక ప్రకృతి పరిశీలకుడు
చార్లెస్ డార్విన్ 1859లో ప్రవేశపెట్టాడు. ఆయనకు అనేక సముద్రాల ప్రాంతాలను సర్వే చేస్తున్నటువంటి హెచ్ఎంఎస్ బీగిల్ అనే నావ యొక్క కెప్టెన్కు అతడికి సహాయకుడిగా చేసి పంపించడం జరిగింది. చార్లెస్ డార్విన్ ఆయన అనేక ప్రాంతాలను సర్వే చేస్తూ మరి సముద్ర తీరాల వద్ద కనిపించేటటువంటి పక్షుల జీవుల వివరాలను ఒక పుస్తకంలో స్వీకరించాడు. ఆ పుస్తకం పేరే ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆ పుస్తకంలో డార్విన్ అనేక జీవుల, ఆ పక్షుల, ఆ సముద్ర తీరం వద్ద ఉన్నటువంటి జీవుల విషయాలను ఆ పుస్తకంలో సేకరిస్తూ వచ్చాడు. ఈ విధంగా డార్విన్ ఒక ప్రాంతాన్ని, అక్కడి జీవులను పరిశీలించాడు. ఆ ప్రాంతం పేరు గెలగలోపస్. అది ఒక చిన్న దీవి. అక్కడ కొన్ని పక్షులను చూశాడు డార్విన్. చూసిన తర్వాత ఆ పక్షులన్నీ ఒకేలా ఉన్నాయి. ఈ విషయానికి ఆశ్చర్యపోయి ఆయన ఏమనుకున్నాడంటే, ఒకే జాతికి చెందిన జీవులలో పరిణామం జరుగుతుంది అని భావించి ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఒక ప్రకృతి పరిశీలకుడు చార్లెస్ డార్విన్ 1859లో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఈ జీవ పరిణామ సిద్ధాంతం తప్పు అని అనేక మంది శాస్త్రవేత్తలు నిరూపించారు. హెచ్ఎస్ లిప్సన్ అనే శాస్త్రవేత్త డార్విన్ రాసినటువంటి ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే పుస్తకంలోని 6వ అధ్యాయంలో స్వతహాగా డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతంలోనే డార్విన్కి అనేక అపనమ్మకాలు ఉన్నాయని ఆయన తెలియజేశాడు. డార్విన్ సిద్ధాంతంలో మరో ముఖ్య లోపం ఏమిటంటే, ఒకే జాతికి చెందిన జీవులలో కూడా పరిణామం జరుగుతుందని డార్విన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. కానీ నేటి ఆధునిక సైన్స్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం అది 100% అంటే 100% అది తప్పు అని నిరూపించింది. అందుకే డార్విన్ సిద్ధాంతాన్ని ఫ్యాక్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పలేదు, థ్యూరీ ఆఫ్ ఎవల్యూషన్ అంది. అంటే ఇది ఒక ఊహాజనితమైనటువంటి సిద్ధాంతం. ఎందుకంటే డార్విన్ 1863లో తన స్నేహితుడైనటువంటి థామస్కి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే, నేను న్యాచురల్ సెలక్షన్లో విశ్వాసం కలిగి లేను, నేను ఆ విధంగా భావిస్తున్నాను అంతే అని డార్విన్ స్వతహాగా తన స్నేహితుడైనటువంటి థామస్కి ఉత్తరం రాస్తూ ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. అయితే డార్విన్ సిద్ధాంతంలోని అతి ముఖ్య లోపం ఏమిటంటే, డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా నిమ్మ స్థాయి జీవులు ఉచ్చ స్థాయి జీవులుగా మార్పు చెందాలి, నిమ్మ స్థాయి జీవులు నశించుకుపోవాలి. కానీ నేటి ఆధునిక సైన్స్ ప్రకారంగా నిమ్మ స్థాయి జీవులు ఈనాటికి కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఉదాహరణకి ఏకకణ జీవి నుండి ద్వికణ జీవి, త్రికణ జీవి, ఈ విధంగా మార్పులు చెందుతూ అంటే ఒక జీవి తాను ఉన్నటువంటి స్థితి నుండి బెటర్గా ఒక మంచి దశలోకి రావాలి అంటే నిమ్మ స్థాయి నుండి ఉచ్చ స్థాయికి రావాలి, నిమ్మ స్థాయి జీవులు నశించుకుపోవాలి. కానీ ఈనాటికి కూడా నిమ్మ స్థాయి జీవులు జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక రెండో విషయం ఏంటంటే, సైన్స్ పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఏకకాలములో అనేక రకాల జీవులు, ఒకే కాలములో అనేక రకాల జీవులు జీవించి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా సైన్స్ ఈ విషయాన్ని పరిశోధన చేసి తెలియజేసింది. కాబట్టి సోదర మహాశయులారా, ఈ డార్విన్ సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే చివరికి ఈ విధంగా ఒక జీవి నుండి మరొక జీవి పరిణామం చెందుతూ చివరికి కోతి నుండి మనిషి వచ్చాడు అనేటటువంటి సిద్ధాంతము తప్పు అని ఆ తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే డార్విన్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి నాస్తికులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి 1904లో అమెరికాలోని ఒక మ్యూజియంలో ఆఫ్రికా జాతికి చెందిన ఓటాచగా అనే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఓటాచగా అనే వ్యక్తి మరియు కోతికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఒక మ్యూజియంలో పెట్టారు. వరుసగా కోతి, చింపాంజీ, ఓటాచగను పెట్టారు. సందర్శకులు వచ్చి వాటిని సందర్శించి వెళ్ళిపోయారు. చివరికి ఈ అవమానాన్ని భరించలేక ఆ ఓటాచగా అనే వ్యక్తి ఆ మ్యూజియంలోనే ఆత్మహత్య చేసుకుని ఆయన ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఈ విధంగా డార్విన్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి నాస్తికులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈరోజు మన దౌర్భాగ్యం ఏమిటంటే, మరి ఈరోజు కూడా పాఠ్య పుస్తకాలలో డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడము, జీవ పరిణామ సిద్ధాంతం గురించి మరి విద్యార్థులకు చెప్పడం నిజంగా ఇది చాలా పెద్ద దౌర్భాగ్యంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ సృష్టిలోనే 18 లక్షల జీవరాశుల్లో మహోత్కృష్టమైనటువంటి జీవి మానవుడు, మనిషి. మరి ఈ మనిషిని మనిషిగా కాకుండా ఒక జంతువు నుండి వచ్చాడు, ఒక కోతి నుండి పరిణామం చెందుతూ వచ్చాడని చెప్పడం నిస్సందేహంగా మానవ ఔన్నత్యాన్ని దిగజార్చడం తప్ప మరేమీ కాదు. సోదర మహాశయులారా, సోదరులారా, ఒక్కసారి
మన విశ్వాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అదేమిటంటే సోదరులారా, మనం నివసించేటటువంటి ఈ భూమి సౌర కుటుంబంలో ఒక గ్రహము మాత్రమే. మన సౌర కుటుంబంలో భూమి కంటే పెద్దవి అయిన ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో మన భూమి తిరుగుతుంది. ఇంత ఘనత కలిగినటువంటి ఈ భూమి సూర్యునితో పోల్చినప్పుడు సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు? 6,000 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత, లోన కొన్ని లక్షల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత, 5 మైళ్ళ పొడవైన అగ్ని జ్వాలలతో భగభగా మండేటటువంటి సూర్యుని నుండి మన భూమండలం 14 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది సోదర మహాశయులారా. మరి అంత దూరం నుండి సూర్యుని కాంతి భూమి మీద పడడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. వెలుతురు కాంతి ఒక సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. దీనినే మనం కాంతి వేగం, లైట్ స్పీడ్ అని అంటాము. ఇంత ఘనత కలిగినటువంటి సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే. సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవి అయిన ఇతర నక్షత్రాలు కూడా ఉన్నాయి. మరి సూర్యుడు ఒక నక్షత్ర కూటమి చుట్టూ ఒకసారి తిరగడానికి 25 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది సోదర మహాశయులారా. మరి సోదర మహాశయులారా, మరి సూర్యుని కంటే పెద్దవైనటువంటి ఇతర నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి లక్షల కోట్ల నక్షత్రాలను కలిపి మనం మిల్కీవే గ్యాలాక్సీ అని అంటున్నాం. మరి ఈ విశ్వంలో అసంఖ్యాకమైనటువంటి గ్యాలాక్సీలు వ్యాపించి ఉన్నాయని నేడు సైన్స్ చెప్తుంది. మనము 10 లక్షలను 1 మిలియన్ అంటాము, 1000 మిలియన్లను 1 బిలియన్, 1000 బిలియన్లను 1 ట్రిలియన్, 1000 ట్రిలియన్లను 1 జిలియన్. జిలియన్స్ ఆఫ్ గ్యాలాక్సీస్ ఈ విశ్వంలో వ్యాపించి ఉన్నాయి. మనం నివసించే ఈ భూమి ఒక పాలపుంతకు మనం నివసించే ఈ భూమిని పోల్చి చూసినట్లయితే సముద్రంలో ఒక సూదిమొనను ముంచి బయటికి తీస్తే ఎంతైతే ఒక నీటి చుక్క వస్తుందో ఆ నీటి చుక్క ఈ భూమి అనుకుంటే మిగతా సముద్రం అంతా కూడా ఒక పాలపుంత లాంటిదని చెప్పవచ్చు. అంటే కేవలం ఒక పాలపుంతకు మన భూమికే ఈ వ్యత్యాసం ఉంటే ఈ విశ్వానికి భూమండలానికి ఎంత వ్యత్యాసం ఉండాలి? ఈ విశ్వంలోని అతి సూక్ష్మమైన సౌర కుటుంబం గురించే మానవుడు పూర్తిగా తెలుసుకోలేదు. మరి ఈ విశ్వానికి అతీతంగా ఉన్న దైవం గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా దైవం లేడు అని చెప్పడం ఇది అవివేకము, అజ్ఞానం తప్ప మరేమి కాదు సోదర మహాశయులారా. అందుకే దైవం అంతిమ దేవుడు ఖురాన్లోని సూర అల్ ముల్క్ సూర నంబర్ 67 ఆయత నంబర్ 4లో తెలియజేస్తున్నాడు, కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, మళ్ళీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనకకు తిరిగి వస్తాయి. కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు అని దైవం తన సృష్టిని చూసి సృష్టికర్తను గుర్తించండి అని మానవాళికి ఆదేశిస్తున్నాడు. ఈరోజు అనేక మంది సహోదరులు సరైనటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేని కారణంగా ప్రతి విషయానికి సైన్స్ అని చెప్తూ కొంతమంది విద్యార్థులు దేవుడు లేడు అనేటటువంటి అపోహకు గురైపోయి ఉన్నారు సోదరులారా. 20వ శతాబ్దం వరకు కూడా గొప్ప సైంటిస్టులు ఈ విశ్వం స్థిరంగా ఉంది అని విశ్వసించేవారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఈ విశ్వం స్థిరంగా ఉంది అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. కానీ 1929లో సర్ ఎడ్వర్డ్ హబల్ అనేటటువంటి శాస్త్రవేత్త తన ప్రత్యేకమైనటువంటి హబల్ టెలిస్కోప్ ద్వారా ఆయన గుర్తించినటువంటి విషయం ఏమిటంటే నక్షత్రాలు ఒకదానితో ఒకటి దూరంగా పోతున్నాయి, దూరంగా జరుగుతున్నాయి. ఏ విధంగానైతే ఒక బెలూన్ తీసుకొని ఆ బెలూన్కి కొన్ని చుక్కలు పెట్టి ఆ బెలూన్ని ఊదినట్లయితే ఒక చుక్క నుండి మరొక ఏ విధంగానైతే దూరంగా జరుగుతుందో అదే విధంగా సరిగ్గా ఈ విశ్వంలోని నక్షత్రాలు ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రము దూరంగా జరుగుతుంది అని సర్ ఎడ్వర్డ్ హబల్ 1929లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ విశ్వం వ్యాకోచిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేశాడు? సర్ ఎడ్వర్డ్ హబల్ ఈ విశ్వము వ్యాకోచిస్తుంది అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ విషయాన్ని తిరస్కరించాడు. శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడే ఆల్బర్ట్ ఐన్స్టీన్
గొప్ప మేధాశక్తి, గొప్ప మేధ సంపన్నుడుగా శాస్త్రవేత్తలందరూ ఆయన్ని భావిస్తారు. అంత పెద్ద సైంటిస్ట్ ఏం చేశాడంటే విశ్వం వ్యాకోచిస్తుందన్న విషయాన్ని కనుగొనలేకపోయాడు. ఏ శాస్త్రవేత్త అయితే కనుక్కున్నాడో ఆయన్ని తిరస్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటున్నాడు, విశ్వం వ్యాకోచిస్తుంది అనే విషయాన్ని తిరస్కరించడం నా జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ విషయాన్ని చెప్పాడు. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడ్డాడు. అనేక అత్యాధునిక పరికరాలు ఆయన వద్ద ఉన్నాయి. ఆయన విశ్వం వ్యాకోచిస్తుందన్న విషయాన్ని కనుక్కోకపోవడమే కాకుండా కనుక్కున్నటువంటి ఒక శాస్త్రవేత్తని తిరస్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఐన్స్టీన్ అంటున్నాడు, విశ్వం వ్యాకోచిస్తుంది అనే విషయాన్ని తిరస్కరించడం నా జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. కానీ నేటికి 1400 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి ఈ గ్రంథం మహాప్రవక్త వారికి చదవడం రాదు, వ్రాయడం రాదు, నిరక్షరాస్యుడైనటువంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి ఈ దివ్య ఖురాన్లో విశ్వం వ్యాకోచిస్తుందని 1400 సంవత్సరాల క్రితం తెలియజేయడం జరిగింది. దివ్య గ్రంథం ఖురాన్లోని సూరే జారియాత్ సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 47లో వస్సమాఅ బనైనాహా బిఐదిన్ వ ఇన్నా లమూసిఊన్, మేము నక్షత్ర మండలాలను మా స్వశక్తితో సృష్టించాము మరియు వాటిని మేము వ్యాకోచింపజేస్తున్నాము అని నేటికి 1400 సంవత్సరాల క్రితమే అల్లాహు అక్బర్, దైవం గొప్పవాడు, తన ప్రవక్తపై అవతరింపజేసినటువంటి దివ్య ఖురాన్లో విశ్వం వ్యాకోచిస్తుందని విషయాన్ని దైవం తెలియజేశాడు. ఈ విధంగా మనము భూమి ఆకారానికి సంబంధించి చూసినట్లయితే చాలామంది శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉంది అని భావించేవారు కాదు. చాలామంది శాస్త్రవేత్తలు చాలా శతాబ్దాల పాటు భూమి బల్లపరుపుగా ఉందని భావించేవారు. మరికొంతమంది భూమి చతురస్రాకారంలో ఉంది అని భావించేవారు. కొంతమంది శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉంది కానీ ఎలా ఉందంటే ఒక మూతలాగా, ఒక డిస్క్లా ఉంది అని ఈ విధంగా వర్ణన చేసేవారు. వాస్తవానికి భూమి గుండ్రంగా బంతి ఆకారంగా ఉంది. బంతి అంటే పూర్తిగా గుండ్రంగా కాకుండా భూమి ఎలా ఉందంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం నొక్కినట్టుగా భూమధ్య రేఖ కొంచెం వెడల్పుగా లాగినట్టుగా భూమి ఉంది. ఖచ్చితంగా భూమి ఆకారం గురించి చెప్పాలంటే ఆస్ట్రిచ్ ఎగ్, ఉష్ణ పక్షి గుడ్డు ఆకారంలో భూమి ఉంది. కోడిగుడ్డులా ఉంది అని చెప్పడం కాస్త పొరపాటు అవుతుంది. ఎందుకంటే కోడిగుడ్డు ఒకవైపు గుండ్రంగా ఉండి మరొక వైపు కొనదేలు ఉంటుంది, కానీ భూమి అలా లేదు. ఖచ్చితంగా భూమి ఆకారం గురించి చెప్పాలంటే ఆస్ట్రిచ్ ఎగ్ అంటే ఉష్ణపక్షి గుడ్డు ఆకారంలో భూమి ఉంది. ఉష్ణపక్షి గుడ్డుని అరబ్బీలో దుహియా అని అంటారు. ఆ గుడ్డు ఆకారంలో ఏదైనా వస్తువు ఉంటే దాన్ని దహాహా అని అంటారు. ఖురాన్లో సూర నాజియాత్ సూర నంబర్ 79 ఆయత్ నంబర్ 30లో వల్ అరద బాద దాలిక దహాహా, మేము భూమిని ఉష్ణపక్షి గుడ్డులా చేశాము అని అంత ఖచ్చితంగా నేటికి 1400 సంవత్సరాల క్రితం దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. 1597లో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆయన పరిశోధన చేసి భూమి గుడ్డు ఆకారంలో ఉందని 15వ శతాబ్దంలో తెలియజేస్తే 7వ శతాబ్దంలోనే సర్వలోకాల సృష్టికర్తను దైవం భూమి గుండ్రంగా ఉంది అని తెలియచేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక అద్భుతమైనటువంటి విషయాలు అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మనకు తెలియజేస్తుంది. చాలా శతాబ్దాల పాటు సూర్యుడు ఏ విధంగానైతే స్వయం ప్రకాశకుడో అదేవిధంగా చంద్రుడు కూడా స్వయం ప్రకాశకుడు అని భావించేవారు. కానీ 1400 సంవత్సరాల క్రితం దైవం అవతరింపజేసినటువంటి ఖురాన్లో సూర్యకాంతి చంద్రకాంతి గురించి దైవం తెలియజేస్తూ సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుని కాంతి సొంత కాంతి కాదని దైవం ఖురాన్లో తెలియజేశాడు. ఖురాన్లోని సూరే నూహ్ సూర 71 ఆయత్ నంబర్ 16లో మనం పరిశీలించినట్లయితే వజఅలల్ ఖమర ఫీహి నూరం వజఅల షంస సిరాజా, అరబ్బీలో సూర్యుణ్ణి షమ్స్ అంటారు, చంద్రుని ఖమర్ అంటారు. సూర్యునికి సంబంధించి సిరాజ్, వహాజ్, రియా అనే పదాలు ఖురాన్లో వాడబడ్డాయి. అంటే స్వయం ప్రకాశకుడు, దీపం, దేదీప్యమానంగా వెలిగేవాడు, టార్చ్, లైట్ అనే పదాలు ఖురాన్లో సూర్యునికి సంబంధించి వాడబడ్డాయి. సూర్యునికి సిరాజ్, వహాజ్, రియా అనే పదాలు ఏవైతే వాడబడ్డాయో చంద్రునికి ఎక్కడ కూడా ఈ పదాలు వాడబడలేవు. చంద్రుని ఉద్దేశించి మునీర్ మరియు నూర్ అనే పదాలు వాడబడ్డాయి. అంటే మేము చంద్రుణ్ణి
కాంతివంతంగా చేశాము, సూర్యుణ్ణి ప్రకాశవంతంగా అంటే దేదీప్యమానంగా దీపంగా చేశామని ఇంత ఖచ్చితంగా నేటికి 1400 సంవత్సరాల క్రితం దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. అదేవిధంగా సోదర మహాశివులారా, మరి నదిలోని నీరు, సముద్రపు నీరు గురించి ఏదైతే శాస్త్రవేత్తల పరిశోధన జరిగిందో దానికి సంబంధించి ఒక గొప్ప విషయం నేటికి 1400 సంవత్సరాల క్రితమే దైవం ఖురాన్లో తెలియజేశాడు. సర్వసామాన్యంగా నది నీరు తీయగా ఉంటుంది, అందులో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, ఎందుకంటే అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఘన సాంద్రత, ఉష్ణోగ్రత తేడాలు ఇలా సముద్రపు నీటిలో ఉంటాయి. అయితే నది నీరు వెళ్ళి సముద్రములో కలిసేటప్పుడు ఒక చర్య జరుగుతుంది. అంటే నదిలో నీరు తీయ నీరు, ఆ నదిలోని నీరు సముద్రములో వెళ్ళి కలిసినప్పుడు సముద్రపు నీరు మరియు నది యొక్క నీరు, ఈ రెండు నీళ్లు చాలా దూరం వరకు సహజీవనం చేస్తాయి. అంటే రెండు ద్రవణాలు కలిసినప్పటికీ కూడా, రెండు ద్రవాలు కలిసినప్పటికీ కూడా నది నీరు మరియు సముద్రపు నీరు రెండు కలిసి చాలా దూరం వరకు సహజీవనం చేస్తాయి. కానీ వాటి పరిమాణాలు, వాటి లక్షణాలను అవి కాపాడుకుంటాయి. మీరు కనుక అదే సందర్భంలో అంటే నదిలోని నీరు వెళ్ళి సముద్రంలో కలిసేటప్పుడు ఒక నావపై కూర్చొని మీరు ప్రయాణం చేసినట్లయితే మీరు ఒకవైపు నీరు తీసుకొని తాగితే అది తీయగా ఉంటాయి, మరోవైపు నీరుని తీసుకొని తాగితే అవి ఉప్పగా ఉంటాయి. ఈ విధంగా రెండు ద్రవాలు కలిసినప్పటికీ కూడా వాటి మధ్య ఒక అడ్డుతెర ఉంది. వాటిని అవి మెయింటైన్ చేస్తూ కాపాడుకుంటూ ముందు కొనసాగుతాయి. ఈ విషయము దైవం ఖురాన్లోని సూరే అర్-రహమాన్ సూర నంబర్ 55 ఆయత నంబరు 19-20లో దైవం తెలియస్తున్నాడు. మరజల్ బహ్రైని యల్తఖియాన్ బైనహుమా బర్జఖ్ లా యబ్ఖియాన్. రెండు నీటి ప్రవాహాలను కలిపినవాడు అల్లాహ్, వాటి మధ్య ఒక అడ్డుతెరను అవి దాటలేకపోతున్నాయని నేటికి 1400 సంవత్సరాల క్రితం ఇంత ఖచ్చితంగా దైవం ఖురాన్లో తెలియజేస్తే ఈ మధ్య శాస్త్రవేత్తలు దాన్ని కనుక్కొని ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా సోదర మహాశివులారా, అనేక అద్భుతమైనటువంటి విషయాలు దైవం ఖురాను గ్రంథంలో తెలియచేశాడు. ఉదాహరణకి మనం పర్వతాల గురించి చూసినట్లయితే, మనం పర్వతాలని చూసినప్పుడు భూమిపై పెట్టినట్టుగా మనకు కనిపిస్తాయి. వాస్తవంగా పర్వతాలు భూమి లోపల పొరల మధ్య జరిగే కదలికల వల్ల పర్వతాలు ఏర్పడతాయి. అంటే మనకు పర్వతాలు 30% బయటికి కనిపిస్తే 70% అవి భూమి లోపల ప్రాతుకొని ఉంటాయి. ఏ విధంగానైతే మనం ఒక మేకు తీసుకొని గోడ కొట్టామనుకోండి, అది 70% లోన ఉంటే 30% బయటికి కనిపిస్తుంది కాబట్టి అది పటిష్టంగా ఉంటుంది. అరబ్బీలో మేకుని వతదూన్ అని అంటారు, బహువచనం అయితే ఔతాదా అవుతుంది. అంతిమ దైవగ్రంథం ఖురానులోని సూరే అన్-నబా సూర నంబర్ 78 ఆయత నంబర్ 7లో వల్ జిబాల ఔతాదా, మేము పర్వతాలను మేకుల వలె పాతాము అని దైవం తెలియజేస్తున్నాడు. మరి నేటికి 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ ప్రవక్త వారు భూగర్భంలోకి వెళ్ళి పరిశోధన చేశారా? ఆనాడు ఎలాంటి టెక్నాలజీ లేదు, ఎలాంటి టెలిస్కోపు లేదు, స్వతహాగా ఆయనకు చదవడం రాదు, వ్రాయడం కూడా రాదు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాడు. సోదరులారా, సోదర మహాశివులారా, సూర్య అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 30ని మనం పరిశీలించినట్లయితే, వజఅల్నా మినల్ మాయి కుల్ల షైన్ హై అఫలా యుమినూన్, ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితో సృష్టించాము, అఫలా యుమినూన్, ఇకనైనా వారు విశ్వసించరా? అంటే నేడు ఆధునిక సైన్స్ చెప్పే విషయం ఏంటంటే, మానవ కణాల్లో ఉండేటటువంటి సైటోప్లాజం కణములో 80% సైటోప్లాజం నీటితో నిండి ఉంటుంది. మానవ శరీరంలో రక్తం ప్లాస్మాలో 90% నీటి శాతం ఉంటుంది. ఏ ప్రాణిలోనైతే నీటి శాతం 0కు చేరుతుందో ఆ ప్రాణి చనిపోతుందని ఈరోజు సైన్స్ చెప్తుంది. మరి ప్రతి జీవం ఉన్న ప్రాణిలో నీటి శాతం ఉంటుందని సైన్స్ చెప్తే, నేటికి 1400 సంవత్సరాల క్రితమే దైవం ఖురాను గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. అదేవిధంగా ఖురాన్లోని సూర అల్-హదీద్ సూర నంబర్ 57 ఆయత నంబర్ 25ని మనం పరిశీలించినట్లయితే, వ అన్జల్నల్ హదీదా, అరబీ భాషలో ఇనుముని హదీద్ అంటారు. అన్జల్నా అంటే అవతరింపజేయడం, వ అన్జల్నల్ హదీదా అంటే మేము ఇనుముని అవతరింపజేశాము అని ఖురాన్ చెప్తుంది. పూర్వం శాస్త్రవేత్తలు సైతం ఇనుము భూమి నుండి పుట్టుకొచ్చింది అని భావించేవారు. తర్వాత ఆధునిక శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పిన విషయాలు ఏమిటంటే, నేటికి 460 కోట్ల సంవత్సరాల క్రితం నక్షత్రాలు కక్షలు తప్పడం వల్ల జరిగిన చర్య ద్వారా పైనుండి ఇనుము క్రింద పడింది, భూమి నుండి పుట్టుకొచ్చింది కాదు ఇనుము అని
ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు చెబితే నేటికి 1400 సంవత్సరాల క్రితమే దైవం ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఖురాన్లో తెలియజేశాడు. కాబట్టి సోదర మహాశయులారా, ఇలా అనేక అద్భుతమైనటువంటి విషయాలు నేడు శాస్త్రీయంగా సైన్స్ పరంగా పరిశోధన చేసి ఎన్నో అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీలు, ఈ టెలిస్కోప్లు ఇవన్నిటితో పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితమే సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఈ విషయాల్ని మానవాళికి తెలియపరిచాడు. అయితే సోదరులారా, మరి ఎవరైతే కేవలం సైన్స్పై ఆధారపడి సైన్స్నే నమ్ముతాము అని అంటారో వారు ఏ విధంగానైతే ఇన్ని విషయాలు ఖురాన్ నుండి మనం తెలుసుకున్నామో వారి కోసం దైవం చెప్తున్నాడు, దైవం ఉన్నాడు అని మీరు నమ్మండి. ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 18లో షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హువా, తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహే సాక్ష్యం ఇచ్చాడు. సకల లోకాల సృష్టికర్త దైవం పంపించినటువంటి గ్రంథం ఈ ఖురాన్. ఈ ఖురాన్లో దైవం మానవాళికి చెప్తున్నాడు, దైవం ఉన్నాడు అని స్వతహాగా దైవమే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనం విశ్వసించాలి. సోదర మహాశయులారా, నాస్తికులకు సంబంధించి భగవద్గీత చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, భగవద్గీత గ్రంథం 16వ అధ్యాయం 8వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే, అసత్యమ ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యాత్ కామహేతుకం. వారు జగత్తు అసత్యమనియు ఈశ్వరుడు లేడనియు కామమే హేతువుగా గలదై పరస్పర సంబంధము చే కలిగినదనియు అదిగాక ఈ సృష్టికి వేరొక కారణమేదియు లేదని వారు అంటారు. వారు ఎవరు? భగవద్గీత 16వ అధ్యాయం 9వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః, ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు గలవారై అల్పబుద్ధితో ప్రపంచ వినాశనము కొరకే వారు పుట్టుచున్నారు. అంటే ఈ ప్రపంచ వినాశనం కొరకు నాస్తికులు పుట్టుచున్నారు అని భగవద్గీత గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి సోదర మహాశివులారా, మరి ఈరోజు నాస్తికుల ఆరోపణలు దైవంపై ఏంటి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, నాస్తికుల ఆరోపణలు చాలా విచిత్రంగా ఉన్నాయి. వారేమంటారంటే, నిజంగా దైవం అనబడేవాడే ఉంటే ఈ సృష్టి సజావుగా సాఫీగా ముందు కొనసాగాలి కదా. ఇన్ని సునామీలు, తుఫానులు, భూ ప్రకంపనలు, ప్రకృతి వైపరీత్యాలు ఎందుకున్నాయండి? దైవం అనబడేవాడు ఉంటే మహబూబ్ నగర్లో ఎండలు ఎక్కువగా ఎందుకున్నాయి? ఈ విధంగా అనేక ఆరోపణలు ఉన్నాయి దైవంపై, నాస్తికుల ఆరోపణలు. అయితే సోదర మహాశయులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేమిటంటే, మీరు ఎవరు అంటే మీరు సృష్టి రాసులు, ఆయన సృష్టికర్త. వాస్తవంగా చెప్పాలంటే ఆ దైవం సృష్టికర్త, మీరు సృష్టి రాసి. మీరు ఎలా జీవితం గడపాలో ఆయన నిర్ణయిస్తాడు, ఆయన ఎలా ఉండాలో మీరు నిర్ణయించకూడదు. ఇది మొట్టమొదటి నాస్తికుల పొరపాటు. దైవం అనబడే ఇలా ఉండాలి, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు, ముందే నిర్దేశించుకున్నారు. అందుకే మీకు అన్నీ కూడా సృష్టిలో లోపం కనిపిస్తుంది. మరి దైవ జ్ఞానం అపరిమితం, మనిషి జ్ఞానం పరిమితం. చూడండి, మానవుడు ఈరోజు ఇంత టెక్నాలజీ సంపాదించినప్పటికీ కూడా, ఉదాహరణకు ఒక విషయం చెప్పాలంటే, మనం గుడ్డివారం కాదండి, కళ్ళు ఉన్నాయి, అంధులం కాము, కానీ వెలుతురు లేదు, చూడగలుగుతామా? చీకట్లో చూడగలుగుతామా? చీకట్లో మనం చూడలేము. ఉదాహరణకి నా దగ్గర ఈ ఫోన్ ఉంది, చీకట్లో నా కళ్ళు ఉన్నాయి కానీ చీకట్లో లేదు. ఈ ఫోన్ ఏంటంటే ఇది శాంసంగ్ అయితే నేను నోకియా అని చెప్తాను. ఎందుకంటే మనకు కళ్ళు ఉన్నప్పటికీ కూడా వెలుతురు తోడైతేనే మనం చూడగలుగుతాం. అదేవిధంగా మరి మనం ఒక సాఫల్యమైన జీవితం గడపాలి అంటే మనకు ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనకు ధార్మిక గ్రంథాల అవగాహన ఉండాలి. సోదర మహాశయులారా, చూడండి, ఈరోజు మనిషి నా అవయవాలు నా ఆధీనంలో లేవు, నా ఆరోగ్య అనారోగ్యాలు నా ఆధీనంలో లేవు. ప్రతి మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే నా గుండె ఎప్పుడైనా రేపు సండే కదా సెలవు కావాలని కోరుకుంటుందా? శాశ్వతంగా మనం వెళ్ళిపోతాం పైకి. కాబట్టి మనిషి ఆరోగ్య అనారోగ్యాలు, అదేవిధంగా అతని యొక్క అవయవాలు సైతం అతని ఆధీనంలో లేవు. ఇవన్నీ కూడా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి దైవం ఆధీనంలో ఉన్నాయి. ఏ విధంగానైతే నాస్తిక సోదరులు ఆరోపణలు చేస్తున్నారు దైవంపై, ఉదాహరణకు ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ విషయము చూడండి, దైవం అనబడేవాడే ఉంటే ధనికులు నిరుపేదలు ఎందుకున్నారండి? ఇవన్నీ విషయాలు మీకు అర్థం కావాలంటే ధార్మిక గ్రంథాల పరిజ్ఞానం మీకు ఉండాలి, అప్పుడే విషయాలు అర్థమవుతాయి.
ఉదాహరణకి ధనికులు బీదవారు అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ధనికుల కంటే బీదవారు 40 సంవత్సరాల ముందే స్వర్గంలోకి వెళ్తారని చెప్పారు. అల్లాహు అక్బర్. ఒక ధనికుడు అతడు డబ్బు ఎలా సంపాదించాడు, ఎక్కడ ఖర్చు పెట్టాడో చెప్పనంత వరకు రేపు ఖియామత్ రోజు, తీర్పు దినం రోజు, ప్రళయం రోజు ఒక అడుగు కూడా అతడు ముందుకేయలేడు. కాబట్టి ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంది, ప్రతిదానికి కూడా ఇస్లాం ధర్మంలో ఒక సిస్టమ్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశివులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లోని సూర ఆల్ ఇమ్రాన్ నంబర్ 3 ఆయత 185లో దైవం తెలియజేస్తున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామతి ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. చివరికి ప్రతి మనిషి చనిపోతాడు, మీరు మీ పూర్తి ప్రతిఫలం మీ ప్రభు వద్ద పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడివాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం అది మోసపుచ్చేది ఒక మాయ తప్ప మరేది కాదంటాడు దైవం. అంటే నిజమైన సాఫల్యం ఫఖద్ ఫాజ్, అది గొప్ప సాఫల్యం. అదేమిటంటే నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడాలి. కాబట్టి మనిషికి ఇక్కడ ఇవ్వబడినటువంటి జీవితం ఒక పరీక్షా జీవితం. ఈ పరీక్షని గుర్తిస్తే నాస్తికులు దైవాన్ని గుర్తిస్తారు. అంటే మనకు దైవం ఇచ్చినటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో, మనిషి జీవితంలో ఈ జీవన మరణాలు, లాభ నష్టాలు, జయ అపజయాలు, ఆరోగ్య అనారోగ్యాలు, ఇవన్నీ కూడా ఒక పరీక్ష. ఈ పరీక్షలో సాఫల్యం పొందితే శాశ్వతమైనటువంటి స్వర్గం లభిస్తుంది. ఒకవేళ అక్కడ స్వర్గంలో భూ ప్రకంపనాలు, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటే మీరు అడగండి స్వర్గం ఇలా ఉందని. ఇక్కడ కాదు అనమాట. ఇక్కడ ఏంటి, ఈ ప్రాపంచిక జీవితము ఇది ఒక పరీక్షా జీవితము. స్వర్గం శాశ్వతమైన జీవితం. ఆ జీవితాన్ని పొందడానికి దైవం ఈ జీవితం ఒక పరీక్షగా పెట్టాడు. అయితే సోదర మహాశయులారా, మరి నా అంశంలోని మొదటి భాగమైనటువంటి దైవం ఉన్నాడా అంటే, నేడు ఆధునిక సైన్స్ ఏదైతే పరిశోధన చేసి అనేక ఆధునిక పరికరాల ద్వారా ఏదైతే విషయం చెప్పిందో, అలాంటి అనేక అద్భుతమైన విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితమే దైవం ఖురాన్లో తెలియజేశాడు. మరి అదే ఖురాన్లో దైవం ఉన్నాడు, మీరు విశ్వసించండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం దైవం ఉన్నాడు అని విశ్వసించాలి. ఇక నేటి నా యొక్క అంశంలోని రెండవ భాగమైనటువంటి ఆ దైవం ఎవరు? సోదర మహాశయులారా, ముక్కోటి దేవీ దేవతలను ఆరాధించే హైందవులను అడిగినా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం త్రియేక దేవుడు అని వాదించే క్రైస్తవులను అడిగినా, దర్గాలకు వెళ్ళే కొంతమంది అజ్ఞానపు ముస్లింలను అడిగినా, దైవం ఒక్కడా లేక అనేకమంటే ఒక్కడేనండి అంటారు. ఒక్కడేనండి, ఆ పైవాడు అని చెప్తారు. ఇది జగమెరిగిన సత్యం, తిరుగులేని యథార్థం, మానవ మనో మస్తిష్కాల్లో నాటబడినటువంటి నగ్న సత్యం. దైవం ఒక్కడేనండి, ఆ పైవాడు. మరి ఆ పైవాన్ని ఈరోజు మనం గుర్తించామంటే, దైవం ఖురాన్లోని సూరే జుమర్ సూర 39 ఆయత 66, 67లో దైవం తెలియజేస్తున్నాడు, వమా కదరుల్లాహి హక్క కదరి, వారు అల్లాను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. అందుకే వారు నిజంగా ఈరోజు చూడండి, దైవం గురించి సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా ఇంతమంది దేవీ దేవతలను, ఈ ఆధ్యాత్మికతలో ఏర్పడిన గందరగోళాన్ని చూస్తే నాస్తికులు తయారయ్యారు. అందుకే ఖురాన్ అంటుంది, వమా కదరుల్లాహ హక్క కదరి, వారు అల్లాను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఇదే విషయాన్ని భగవద్గీత గ్రంథం 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, వేదాహాం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. ఓ అర్జున, నేను సమస్త భూత భవిష్యత్ వర్తమాన కాలములందలి ప్రాణులను ఎరుంగుదును, నన్ను మాత్రం ఎవడునూ ఎరుంగడు. నన్ను గుర్తించినవాడు మాం తు వేదన కచ్చన, నన్ను మాత్రం నిజంగా గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ అని భగవద్గీత అంటుంది. ఖురాన్ గ్రంథంలో సూర ఇబ్రాహీం సూర నంబర్ 14-10లో అఫిల్లాహి షక్కున్ ఫాతిరి సమావాతి వలర్, ఏంటి భూమి ఆకాశాలను సృష్టించిన అల్లాను మీరు శంకిస్తున్నారా, ఆయన ఉన్నాడా లేడా అని. కాబట్టి ఈ విశ్వానికి ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడు, ఒకే ఒక దైవం ఉన్నాడని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్లోని సూరే రూమ్
సూర నంబర్ 30 ఆయత నంబర్ 40లో దైవం తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుల్లదీ ఖలకకుం, ఆ అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు. సుమ్మ రజకకుం, మీకు ఉపాధినిచ్చేవాడు కూడా ఆయనే. సుమ్మ యుమీతుకుం, మీకు మరణాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. సుమ్మ యుహీకుం, మీకు రేపు మీరు చనిపోయిన తర్వాత మీకు ప్రాణం పోసి లేపి నిలబెట్టేది కూడా ఆ దైవమే. హల్ మిన్ షురకాఇకుం మై యఫ్అలు మిన్ దాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. మీరు ఎవరినైతే దైవ సమానులుగా చేసుకున్నారో వారు ఈ పనులలో ఏ పనైనా చేయగలుగుతారా? దైవం పుట్టించాడు, దైవం ఉపాధిని కల్పిస్తున్నాడు, ఆ దైవం మరణాన్ని ఇస్తాడు, ఆ దైవం చనిపోయిన తర్వాత మళ్ళీ లేపే శక్తి కూడా ఆ దైవానికి ఉంది. మీరు ఎవరినైతే దైవంగా భావిస్తున్నారో వారిలో ఎవరైనా ఈ పనులు చేసేవారు ఉన్నారా అని దైవం ప్రశ్నిస్తున్నాడు. సోదర మహాశయులారా, మరి మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు ముక్కోటి కాదని దైవం ఖురాన్లో సూర బఖరా నంబర్ 2 ఆయత 255లో అల్లాహు లా ఇలాహ ఇల్లాహుల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుదుహు సినతుం వలా నౌమ్. అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. ఈ సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన ఒకే ఒక దైవం ఉన్నాడని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్లో సూర బఖరా నంబర్ 2 ఆయత్ నంబర్ 21-22లో యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన ఆ మీ ప్రభువు అల్లాహ్నే ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకునే అవకాశం ఉంది. తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానెడు గర్భాన్ని జగమంతగా చేసినవాడు ఆ దైవం. ఆ దైవం ఒక్కడే, ఆ దైవం ఒక్కడే అని తెలిసిన తర్వాత ఆయనకు సహవర్తులుగా మీరు ఎవరిని నిలబెట్టకండి అని ఖురాన్ తెలియజేస్తుంది. ఇదే విషయం హైందవ మత గ్రంథాల్లోని దైవం ఒక్కడే ఉన్నాడని అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 17వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 25వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46 మంత్రాల్లో అనేక ఆధారాలు ఈ విశ్వానికి ఒకే సృష్టికర్త ఉన్నాడని. ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16 మంత్రాన్ని పరిశీలిస్తే య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్ని మీరు ఆరాధించండి, ఆ దైవాన్ని మీరు స్తుతించండి అని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తూ ఒకే ఒక దైవం ఉన్నాడు. హిందూ మత గ్రంథాల్లో అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 17-21 మంత్రాలను చూసినట్లయితే ఆ ఒక్క దైవం యొక్క ఉనికి ఎలాంటిదో చెప్పడం జరిగింది. అధర్వణ వేదాన్ని మనం పరిశీలించినప్పుడు నా ద్వితీయోనా తృతీయోనా చతుర్థోనా ప్యుచ్యతే పంచమోనా షష్ఠః సప్తమోనా ప్యుచ్యతే నాష్టమోనా నవమో దశమోనా ప్యుచ్యతే తమిదం నిగతం సహః స ఏష ఏక ఏకవృద్ ఏక ఏవ. ఆయన ఒక్కడు, ఒకే ఒక్కడు. 2 3 4 5 6 7 8 9 10 ఈ దశావతారాలతో దైవానికి సంబంధం లేదు. దైవం మాత్రం ఏకైక దేవుడు, ఆయన అద్వితీయుడని చాలా స్పష్టంగా హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సోదర మహాశయులారా, మరి ఆ ఒక్క దైవం గురించి హైందవ మత గ్రంథాలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే అష్టోత్తర శతనామావళిలో ఆ దైవం గురించి చెప్పడం జరిగింది. ఓం జన్మప్రద జన్మరహిత, ఓం శుద్ధ బ్రహ్మ పరాత్పర, ఓం ప్రళయానంతర సుస్థిత. చాలా స్పష్టంగా హైందవ మత గ్రంథాలు ఏమంటున్నాయంటే ఓం అనేటటువంటి ఏదైతే పదం ఉందో దైవానికి సంబంధించి వాడబడిందని హైందవ మత గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే ఆ దైవము, ఆ సృష్టికర్త జన్మని ఇచ్చేవాడే కానీ జన్మించువాడు కాదు. అంటే ఆయన పుట్టిస్తాడు, సమస్త మానవుల్ని పుట్టిస్తాడు, కానీ ఆయన ఎవరికి పుట్టడు. ఓం జన్మ ప్రద జన్మరహిత, ఆయన జన్మను ఇచ్చేవాడే కానీ జన్మించువాడు కాదు. ఓం శుద్ధ బ్రహ్మ పరాత్పర, ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఓం ప్రళయానంతర సుస్థిత, అంటే ప్రళయం తరువాత కూడా మిగిలి ఉండేది ఆ దైవం అని హైందవ మత గ్రంథాలు ఆ దైవానికి సంబంధించి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా సోదర మహాశయులారా, ఆ దైవానికి సంబంధించి హైందవ గ్రంథాల్ని మనం పరిశీలించినప్పుడు శ్వేతాశతరోపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రంలో నతస్య కచ్చిత్ పతిరస్తి లోకేన చేసిత నైవ చతస్య లింగం సకారనాంకరణాధిపాధిపో నచస్య కచ్చిత్ జనిత నచాధిపః. ఆ దైవానికి తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు ఎవ్వరూ లేరు. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ, ప్రతిరూపాలు ఈ విశ్వంలో ఏదీ లేదని హైందవ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి దైవం ఒక్కడే ఉన్నాడు, పుట్టుక మరణము లేనివాడు, కంటికి కనిపించనివాడు. మరి ఆ దైవం ఎక్కడ ఉంటాడు?
అంటే చాలా స్పష్టంగా భగవద్గీత చెప్తుంది, ఆయన సృష్టిలో లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు. భగవద్గీత గ్రంథం 8వ అధ్యాయం 1-2 శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ చెప్పడం జరిగింది. కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు శ్రీకృష్ణ వారిని. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ ఎవరు, దేవుడు ఎవరు? దీనికి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణ వారు భగవద్గీత 8వ అధ్యాయం 3వ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంనితః. అక్షరం క్షరము కానీ బ్రహ్మ అంటే పుట్టించేవాడు, పరమం పరమందు ఉన్నాడు. ఓ అర్జున, దైవము సృష్టిలో ఉండేవాడు కాదయ్యా, సృష్టికి అతీతంగా పైన ఉన్నాడు అని భగవద్గీత గ్రంథం తెలియజేస్తుంది. భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని న చాహాం తేష్వస్థితాః. ఈ సమస్త ప్రాణికోట్లు అవ్యక్త రూపుడగు నాచే వ్యాపించబడి ఉన్నాయి. సమస్త ప్రాణికోట్లు నాయందు ఉన్నవి, నేను సృష్టిలో భాగమై ఉండుటలేదు అని చెప్పడం జరిగింది. అంటే దైవము క్రింద ఉండేవాడు కాదు, అంటే ఆ దైవము సృష్టిలో భాగమై లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు అని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే యేసువారు చెప్పారు మత్తయి సువార్త 23:9 మీరు భూమి మీద ఎవనికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి దైవము పైన ఉండేవాడు కానీ క్రింద వారు కాదు అని చాలా స్పష్టంగా మనకు గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే గ్రంథాల వెలుగులో చెప్పాలంటే దైవ జ్ఞానం సమస్తము ఆవరించి ఉంది. జ్ఞానపరంగా ఇక్కడ ఏం జరుగుతుందో సమస్త విషయాలు కూడా దైవానికి తెలుసు. అస్తిత్వ పరంగా ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఆకాశాలపై ఉన్నాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక బానిస స్త్రీని అడిగారు, ఆయనల్లాహ్, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? ఫాషరత్ ఇలా సమాయి, ఆ అల్లాహ్ ఆకాశంపై ఉన్నాడు. ఫాతిహా ఫఇన్నహా ముమినా, నీవు విశ్వాసివి. అంటే దైవం ఎక్కడున్నాడని ప్రవక్త వారు అడిగినటువంటి ప్రశ్నకు ఆ స్త్రీ సమాధానంగా దైవం పైన ఉన్నాడని చెప్పగానే ప్రవక్త వారు నీవు విశ్వాసివి అని చెప్పారు. అంటే దైవ నిజ స్థానాన్ని గుర్తించినందుకు విశ్వాసి అనే బిరుదును పొందింది ఆ మహిళ. కాబట్టి దైవం ఈ సృష్టిలో లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు అని ఖురాన్లో మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో అనేక ఆధారాలు ఉన్నాయి. ఖురాన్లో సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 54, ఖురాన్లో సూరే యూనుస్ సూర నంబర్ 10 ఆయత నంబర్ 3, ఖురాన్లో సూరే అర్రా సూర నంబర్ 13 ఆయత నంబర్ 2, ఖురాన్లోని సూరే త్వాహా సూర నంబర్ 20 ఆయత నంబర్ 5, అదేవిధంగా ఖురాన్లోని సూరే ఫుర్ఖాన్ ఆయత నంబర్ 59, ఖురాన్లోని సూరే సజ్దా సూర 32 ఆయత నంబర్ 4, ఖురాన్లో సూరే అల్ హదీద్ సూర నంబర్ 57 ఆయత నంబర్ 4లో దైవం తెలియజేస్తున్నాడు అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా, దైవం ఆకాశాలపై అర్షనే సింహాసనంపై ఉన్నాడు. సృష్టికర్త సృష్టిలో భాగమై లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు. జ్ఞానపరంగా సమస్తము ఆయనకు తెలుసు, సమస్తము ఆయన జ్ఞానం ఉంది. కానీ అస్తిత్వపరంగా ఆకాశాలపై అర్షనే సింహాసనంపై దైవం ఉన్నాడని చాలా స్పష్టంగా ఖురాన్ మరియు ఇతర గ్రంథాల్లో కూడా ఇలాంటి విషయాలు మనకు తెలుస్తాయి. అయితే చివరిగా మరి ఆ ఒక్క సృష్టికర్త అయినటువంటి దైవంతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తే ఏమవుతుందంటే ఖురాన్లో సూరా నిసా నంబర్ 4:116లో ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషావ్ వమన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ దల్లా దలాలం బఈదా. అల్లాహ్ ఒక్క షిర్క్ తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను క్షమిస్తాడు. ఎవరైతే సృష్టికర్తన దైవంతో పాటు ఇతరులను భాగస్వామిగా భావిస్తాడో అతడి నివాసం నరకము, అతడు అపమార్గంలో పడి బహుదూరం వెళ్ళిపోయాడు. అంటే షిర్క్ అనేది దైవంతో పాటు ఇతరులను భాగస్వాములుగా భావించడం, ఇది మహాపాపం. అరబ్బీ భాషలో దీన్ని షిర్క్ అంటారు. ఇది ఘోరమైనటువంటి పాపము. ఇదే విషయం హిందూ మత గ్రంథాల్లో యజుర్వేదం 40:9 మంత్రాన్ని మనం పరిశీలిస్తే అంధాతమా ప్రవిశంతియే అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం వ్రత. ఎవరైతే సృష్టిని పూజిస్తారో వారు అంధకారంలో ప్రవేశిస్తారు. మరెవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను ప్రతిరూపాలను ఆరాధిస్తారో వారు అంతకంటే మించినదా అనే గాఢాంధకారమైన నరకానికి వెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, నేటి నా యొక్క అంశమైనటువంటి దైవం గురించి సరైన అవగాహన, ఇందులో మనం సైన్స్ పరంగా అనేక విషయాలు తెలుసుకున్నాం. మరి ఈరోజు సైన్స్ ఏదైతే
పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాలు, అనేక విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం ప్రకారంగా విశ్వానికి కర్త ఉన్నాడు, సృష్టికర్త అనబడేవాడు ఉన్నాడు. ఇక రెండో విషయం ఏంటంటే, మరి దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఆ సృష్టికర్త అయినటువంటి దైవము హిందూ ముస్లిం క్రైస్తవులకు అందరికీ కూడా ఒకే ఒక దైవం. ఇద్దరు ముగ్గురు ముక్కోటి ఎంత మాత్రము లేరు. ఆయన పుట్టుక మరణము ఆది అంతములు లేనివాడు. ఆయన సృష్టిలో భాగమై లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు. ఎవరైతే సృష్టికర్తన దైవానికి సాటి కల్పిస్తారో వారి నివాసము నరకము అనే విషయాన్ని మనము గ్రహించాము. కాబట్టి చివరిగా అంతిమ దైవ గ్రంథం ఖురానులోని సూర బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత నంబర్ 81ని పఠించి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అదేమిటంటే, వకుల్ జా అల్ హక్ వ జహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల్ కాన జహూకా. సత్యం వచ్చేసింది, అసత్యం నశించింది, అసత్యం నశించక తప్పదు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.